సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి టి షడ్రక్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన సిపిఎం కామ్రేడ్ టి షడ్రక్ 4వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో షడ్రక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం సూర్జిత్ భవన్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిర్మల నారాయణ మాట్లాడుతూ కామ్రేడ్ షడ్రక్ బతికున్నంత కాలం ప్రజలకు సేవ చేస్తూ పార్టీ కొరకు పనిచేసిన వ్యక్తి అని, ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన విద్యార్థి దశ నుంచి అభ్యుదయ భావాలతో బడుగు బలహీన వర్గాల జనం కొరకు పనిచేసే ఎన్నో ప్రశంసలు అందుకున్నారని తెలియజేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పేపర్ మిల్ వర్కర్గా పనిచేస్తూ వర్కర్ల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కొరకు పనిచేసినటువంటి వ్యక్తి అని, ఆయన సేవలు మరవలేనివని తెలిపారు. షడ్రక్ కుమారుడు డాక్టర్ వినోద్ మాట్లాడుతూ మా నాన్న మా మధ్యలో లేకపోవడం, మా కుటుంబాన్ని విడిచి వెళ్ళడం మాకు చాలా బాధగా ఉందని, అయినా మా తండ్రి పేద ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల యొక్క ప్రశంసలు పొందుతూ జీవితం చివరిదాకా పేదల కోసం పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అందుకే మా నాన్న వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు వైద్యం ఉచితంగా అందించాలని ప్రతి సంవత్సరం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నానని తెలియజేశారు. మా నాన్న నిరుపేద కుటుంబంలో జన్మించి పేద ప్రజల సమస్యల కోసం పనిచేసే ఎంతోమంది గుండెల్లో చెరగని ముద్ర వేశాడని కొనియాడారు. డాక్టర్ భరత్, డాక్టర్ స్వాతి మాట్లాడుతూ షడ్రక్ గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే అవకాశం కల్పించినందుకు సిపిఎం పార్టీకి, షడ్రక్ గారి కుటుంబానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. షడ్రక్ లాంటి ప్రజాసేవకులు ఇంకొంతమంది బ్రతికింటే బాగుండేదని, కరోనా మహమ్మారి వల్ల చనిపోవడం చాలా బాధాకరమని ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారు. సుందరాయ స్ఫూర్తి కేంద్రం కన్వీనర్ ప్రసాద్ శర్మ, షడ్రక్ గారు పేపర్ మిల్లులో కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక ఉద్యమాన్ని నిర్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎదిగారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, ఎం విజయ్, కె రామకృష్ణ, అబ్దుల్ దేశాయ్, నగర కమిటీ సభ్యులు మహబాషా, కాజా బాషా, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.